హలో ఓకే ఫ్రెండ్స్, మేము మామూలు ఇక్కడ తేనె పట్టు చూసాము. తేనె పట్టు ఉంది ఇక్కడ. దాన్ని తీయడానికి వచ్చాము మేము ఇప్పుడు. అది ఇప్పుడు తీయబోతున్నాం మేము. ఛానల్ తర్వాత మాకు ఇది కనిపించింది, తీద్దామని చాలా ట్రై చేసాం, దొరకలేదు. ఇప్పుడు కనిపించింది, వీడియో తీయాలి నువ్వు ఇప్పుడు. అయ్యో చూపిస్తాను. తేనె పట్టి తీయడానికి వచ్చాము ఇప్పుడు. మాకు కనపడింది అనమాట. ఎప్పటి నుంచి వెతుకుతున్నాం తీయాలని. అసలు ఇది వరకైతే తెగ ఉండేవి. ఇప్పుడు అసలు ఈగలే లేవు, ఏం లేవు అసలు మొత్తం. ఇప్పుడు తీయడానికి వచ్చాం, దాన్ని చూపిస్తాను. ఇంక నాకు నన్ను ఫోటో తీ, మళ్ళీ తెల్లారి మళ్ళీ నా మొహం నేను చూసుకోలేను. ఇంకా ఈగలు కనిపిస్తున్నాయి. ఆ ఈగలు ఇక్కడే ఉందన్నమాట. అది తేనె పట్టు. దాన్ని తీయడానికి వచ్చాం. ఈగలు ఈ కళ్ళగా ఇప్పుడు ఇటు కనిపిస్తుంది చూసా, ఈగలు వెళ్తున్నాయి దాని దగ్గరికి. ఇప్పుడు నేను దాని దగ్గర చూపిస్తాను. ఈగలు ఇగో అలా వెళ్ళి దాని కిందే ఉంది. సో ఈగలు వెళ్తున్నాయి. కుట్టయో కుట్టవో చెక్ చేయాలి వీటిని. ఇదనమాట. ఇగో నేను వేలు పెడుతున్నాను. అక్కడ పెట్టింది తేనె పట్టు. ఇక అదే ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను అనమాట. ఈ ఈగలు కుడతాయో కుట్టవో. కుట్టకపోతే తీసేస్తాను, ఆ పని కోసేసి. కుట్టేదట్టయితే కొంచెం సేఫ్టీగా పొగ పెడతాను అనమాట. ఎందుకంటే ఇటు ఈగలు తగలబెట్టడం కానీ ఏమైనా అసలు నేను చేయను. ఇదే తేనె పట్టు. తేనె కూడా ఉంది, ఒకసారి చెక్ చేస్తాను అసలు ఎంత ఉందో లేదో. దీన్ని చెక్ ఇక్కడ ఉందో చూసా. ఈ రెండు మంటలు, ఈ చివరి కట్ చేయాలి, ఆ చివరి కట్ చేయాలి. ఈ రెండు వచ్చేస్తున్నాయి ఈగలు. ఓకే, ఈ కుట్టేదట్టే కనపడుతున్నాయి. ఏ తేజ తీస్తావా? మా వాళ్ళు అంటున్నారు తగలబెట్టేయాలంటున్నారు. నేనైతే అసలు తీసేటప్పుడు తగలబెట్టను, అసలు పొగ పెట్టను. ఎందుకంటే పొగ పెట్టినా కూడా నేను పక్కన నా దగ్గర పెట్టుకుంటానే కానీ వాటికి పొగ పెట్టను. ఎందుకంటే ఆ స్మెల్ వచ్చేది, ఆ తేనె అనేది స్మెల్ అయితే బాగోదు. కాబట్టి ఈగన అసలు నేను తేనె తీస్తే ఈగ అయితే మాత్రం ఈగ చంపకుండా చూసుకుంటాను అనమాట. ఎందుకంటే అవి ఇప్పుడు అసలు అంతరించిపోతున్నాయి ఈ ఈగలు. కత్తి తీరా. వీళ్ళు రావట్లేదు, వీడియో తీయడానికి భయపడుతున్నారు వీళ్ళు. కొడతాయేమోనని. నేను అయితే అలాగైతే ఈ దాన్ని కట్ చేయాలి. అదిగో ఆ చివరన ఆ దాన్ని కట్ చేయాలి. ఈ దాన్ని కట్ చేసేలాగా ఇవన్నీ లేచి కుట్టేస్తాయి, మీదకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి మీదకి, వార్నింగ్ ఇస్తున్నాయి అనమాట. వార్నింగ్ ఈగలు ఇగో ఆల్రెడీ ఇగో మీదకి వచ్చేస్తున్నాయి. నాకెందుకు ఈ బాగా కుట్టేదట్టు కనిపిస్తున్నాయి. ఈ కుడితే ఎక్కడ కొడతాయంటే మూతి మీద, రెప్పల మీద, ఈ టార్గెట్ చేసి చెవుల మీద కొడతాయి. అంతమంది చాలాసార్లు కుట్టినాయి. ఇక్కడ కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసామంటే అక్కడ కట్ చేయాలి, కింద పడిపోయింది. ఈ కట్ చేయడానికి ముందు నీ సైడ్ ఇవన్నీ కోసేసుకుంటాను. ఈ సైడ్ ఇవన్నీ ముందు కట్ చేస్తాను. ఈ సైడ్ కట్ చేసుకుంటే మళ్ళీ ఆ పక్కన ఈ సైడ్ మండలని ఒకవేళ నేను కట్ చేసిన ఆ సైడ్ ఆ పట్టుకున్నది కట్ అయ్యి తేనె పోయిద్ది. అందుకని చెప్పి ఈ సైడ్ ఒకసారి ఈ సైడ్ ఈ కట్ చేసుకుంటే ఎగ లేస్తున్నాయి, మెల్లిగా లేస్తున్నాయి. కొడితే ఏం కాదులే అనుకో, కాకపోతే వాస్తాయి. ఓకే, ఈ కట్ చేసుకుంటాను ముందే. సో ఈ సైడ్ కట్ చేసుకుంటే ఇప్పుడు ఈ దగ్గర పక్కన అది పెద్దగా ఇప్పుడు కరెక్ట్గా దీనికి ఎంత డిస్టెన్స్లో పెట్టానంటే కరెక్ట్గా నా నుంచి ఒక జాన డిస్టెన్స్లో పెట్టాను కెమెరా. ఏంటంటే టార్గెట్ చూసి వస్తున్నాయి మొహం మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది. దీన్ని కట్ చేయాలి. ఇది వద్దు వచ్చింది కాబట్టి వీటిని కూడా కట్ చేసుకుంటాను. దీన్ని కూడా కట్ చేస్తాను. ఓకే, విషయం ఫస్ట్ ఎక్కడ ఉందో రాణి ఈగ ఉంది, దాన్ని కానీ పట్టుకుంటే ఇవన్నీ మిగతా ఏం చేయవు. రాణి ఈగ ఎక్కడ ఉంది? అది మ్యాక్సిమం ఆ దరికి రాణి ఈగ నాకు ఇందాక కనిపించింది, అది వెళ్ళింది కిందకి. దాన్ని పట్టుకుంటే ఇవన్నీ ఏం చేయవు. అంటే పట్టికి 1, 2, 3 రాణి ఈగలు ఉంటాయి. ఒకటి లేకపోతే 2 ఒకటే ఉంటాయి మ్యాక్సిమము.
అది అన్నమాట కంట్రోల్ చేసిద్ది. రానియగా అది ఇప్పుడు కనిపించిద్దామని చూస్తున్నాను. అది కనిపిస్తే మన పని ఇంకా ఈజీ అయిపోయింది. దాన్ని కానీ సపరేట్ చేయగలిగితే ఇవి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అనమాట మొత్తం. ఈ తేనెటీగల సైకాలజీ ఏంటంటే నుంచుని కోసిన దగ్గర ఉండగానే కోసిన తర్వాత పారిపోయేవాడిని ఎక్కువ కొడతాయి. ఎందుకంటే పారిపోయేవాడిని ఎక్కువ కొడతాయి. అది ఎందుకు అంటే వాటికి కనిపించదు కాబట్టి టెంపరేచర్ని బట్టి అటాక్ చేస్తాయి అనమాట. మనం పరిగెత్తినప్పుడు ఏంటంటే మన హార్ట్ బీట్ పెరిగిపోయి ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువయ్యి టెంపరేచర్ పెరిగిద్ది. అందుకని చెప్పి అవి మనల్ని ఆన్ చేసాయని చెప్పి మనల్ని దాడి చేస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా కనిపించింది మొత్తం క్లియర్. సో ఇది ఈ ఫస్ట్ ఈ రెండు ఏంటంటే ఎండి పుల్ల, పచ్చిదైతే బాగుండేది. ఇది ఎండి పుల్లకి నరికేసిన దానికి పెట్టింది. ఈ రెండు పుల్లలు కట్ చేసుకున్న తర్వాత విరిగితే చూద్దాం, ట్రై చేస్తాను. విరుగుతుంది. ఓకే, ఇరిగినాయి. స్లైట్గా ఇప్పుడు 2-3 వార్నింగ్ ఇచ్చినాయి అన్నమాట నా మీదకి వచ్చి, మొహమ్మానికి వచ్చి, మమ్మల్ని కదపొద్దు, కదిపితే మీకు ఉండిద్ది అని. కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ ఉంది. ఈ తేనె తీసేటప్పుడు మనం నార్మల్గా ఉండాలి ఖచ్చితంగా. వార్నింగ్ ఒకటే, హార్ట్ బీట్ అనేది పెరగకూడదు ఖచ్చితంగా. బాగా ఎక్స్పీరియన్స్ ఉందిలే నాకు. ఓకే, ఇలాగే తీసేస్తాను. ఓకే, ఒక వార్నింగ్ ఇచ్చినాయి. ఫస్ట్ వెళ్ళి వచ్చినాయి కదా, ఫస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చినాయి. ఇప్పుడు ఇంకో 2 వార్నింగ్. ఆ 2 ఈ కింద మండ ఉందో చూసారా, ఈ కింద మండ కూడా ఇరక్కొట్టేస్తాను. అప్పుడు ఎరగైతే 2 వార్నింగ్ ఇస్తాయో వచ్చి కొడతాయో నాకే తెలీదు ఖచ్చితంగా. ఒకటి ఇరక్కొట్టాను. ఎండిది, పచ్చిది అయితే బాగుండేది కోస్తానికి, మెల్లి కోసేవాడిని. ఎండిది కదా ఎరగదు. ఈ పీస్ అడ్డు వచ్చింది, కత్తితో కొడతాను నేను, ఎరగట్లేదు. ఓకే ఓకే, ఒకటి అయిపోయింది, ఒకటి కట్ చేశాను. రెండోది మళ్ళీ ఇది కట్ చేయాలి. తేనె అయితే ఉందలే, చూపిస్తాను. తేనె కూడా ఇదంతా పైన వస్తున్నాయి తేనె. ఈ పైన అంతా ఉన్నదంతా తేనె, కింద అనేది అది వాటి పిల్లలు పెట్టడానికి అనమాట. గూళ్ళు కింద కాలనీలా కట్టుకుంటే ఆ పైన కనపడేది అంతా ఈ గుబ్బంతా ఇక్కడి నుంచి జాన పడుకుంది. అది తేనె ఉండి దాంట్లో ఉంది. చెక్ చేసాను, తేనె కూడా ఈ పైన కింద నుంచి కాలంలో ఉంది కాబట్టి కనపడట్లేదు. మెల్లిగా దీని ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతి తీయటం కష్టంగా ఉంది. ఆగు. ఓకే, ఫైనల్గా రెండో దాన్ని ఎరకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, నాకెందుకు ఈ కుట్టేదట్టు ఉంది, ఎందుకైనా మంచిదే. ఈ రెండో కొమ్మను అయితే ఎరకొట్టేశాను. ఓకే, 2 ఇరక్కొట్టేశాను. ఈ సైడ్ ఇరక్కొట్టేశాను. ఆ సైడ్ ఇరక్కొట్టేస్తే వచ్చేసిద్ది. వచ్చిన తర్వాత ఏంటి వెళ్ళట్లేదు, పైకి లేగట్లేదు, వెళ్ళట్లేదు. ఇరక్కొట్టేశాను. ఓకే, ఓకే, మెల్లి కట్ చేస్తున్నాను. ఇవైతే మామూలుగా లేదు దాడి చేయడానికి. ఓకే, అందుకే పచ్చిదైతే కట్ అయిపోయింది వాటికి, కట్ అవట్లేదు. సగం కట్ అయింది, మీదకి వచ్చేస్తున్నాయి. ఓకే, ఇగో రానియగా దాన్ని పంపించేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి. నేనైతే అలా కనపడలేదు నాకు రానేగా. ఓకే, దూరంగా ఉన్నలాగే అదే కనపడదులే దాని గురించి. సో పొగను, మంట పెట్టను, ఏ గన్ చంపను, పుట్టించుకుంటే కొడతాయి కానీ తీయాలి. ఓకే, 90% అయిపోయింది. ఓకే, 90%, 95, 100%. ఓకే, షిట్ ఇక్కడ కొంచెం తగిలిందిరా దీనికి. ఓకే, అయిపోయింది.
కారుతుంది. ఇప్పటికి దీన్ని మర్చిపోయాను, దీన్ని చూడాల. ఓకే, అంటే అవి రానియగానే పంపించేయాలి. ఇక చూపి అయిపోయింది, తీసేసాను. ఇది ఇక్కడ కట్ అయినట్టుంది, తగిలింది మ్యాక్సిమంగా. అస్సలు ఇది ఫుల్గా ఉంది మొత్తం. ఈగలు ఉన్నాయి, ఏ కొట్టో ఈగలు. సారీ. సో ఈగలు భయపడితే పరిగెడితే కొడతాయి, లేకపోతే పడిపోకుండా ఉంటే కొట్టవు. హార్ట్ బీట్ని కంట్రోల్ చేసుకోవాలి, నార్మల్గా ఉండాలి, కూల్గా. ఎందుకంటే అలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, తీసి ఛానల్ తర్వాత తీస్తున్నాను. అవే వెళ్ళిపోతాయి, కొట్టవు. చాలా మంచి, వీటిని అనవసరంగా తగలబెట్టి చేస్తున్నారు కానీ. ఓకే, కూల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈగలు ఇవే. తేనెతీగ వాటి జీవితకాలం మొత్తం మీద 1 స్పూన్ తేనె అనేది పెట్టిద్ది. దీంట్లో కూలీగా రానియగా దాని కనపడింది, కానీ రానియగా తీద్దామంటే వాళ్ళు వెళ్ళిపోయింది. సో తీసిన తర్వాత చూసా ఈగలు, కత్తి ఇక్కడే కోసాను, ఇక్కడే మర్చిపోయాను. ఆ ఈగలన్నీ తీసిన తర్వాత పక్కన, అంటే ఆ రానియగ వెళ్దాం, ఆ రానియగ వెళ్ళిపోయిన దాకా ఇవన్నీ కూడా ఇక్కడే తిరుగుతున్నాయి. ఒకటే పారిపోకూడదు, టెన్షన్ పడకూడదు, అప్పుడు ఇవి కొట్టవు. పారిపోయామా, టెన్షన్ పడ్డామా, ఇవి కొడతాయి. చూసా, ఇక్కడ నార్మల్గా మాకేమీ తెలియనట్టుంటే అవి అలా వచ్చి వెళ్ళిపోతాయి తిరిగి. పారిపోయామా ఖచ్చితంగా కొడతాయి. చూసా ఎన్ని ఈగలు, ఇవన్నీ మొత్తం ఇలా వెళ్ళిపోయింది. చూసా, సో అక్కడే అనమాట. మళ్ళీ అక్కడ కాసేపు అక్కడ ఉండి మళ్ళీ తర్వాత రానియగా. సో మళ్ళీ కాసేపు ఈ పాపం అవి తీసాం కదా, వాటి కాసేపు అక్కడ ఉండి మళ్ళీ తర్వాత వేరే ప్లేస్ ఎక్కడ ఒకటి సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాయి. మనకి ఎందుకు ఓవర్టేకింగ్ చేయకూడదు, వచ్చి కొట్టినాయి అంటే మనం మూతి వాసిపోయింది. ఓకే, ఇది తేనె పట్టు దగ్గర చుక్క జుమ్ది. ఓకే, ఎందుకరా దీని నిండా వచ్చింది అనుకోండి, ఇది రాదులే కానీ మంచి. ఇగో ఓకే, ఫుల్గా వచ్చింది ఇప్పుడు. దీని ఫస్ట్ ఓకే, ఇది మనం ఫస్ట్గా ఏది ఇవ్వదు, భూదేవ తెగులు తెలిసేయాలి. తర్వాత ఇక మా వాళ్ళు కుమ్మేస్తారు దీన్ని. దీన్ని రోజు మనం కొద్దిగా చిన్నపిల్లలాగా తాగుతాం. ఏది ఓకే, ఇప్పుడు మా వాళ్ళు వేసాను రా, జాగ్రత్త పని బాగా. ఏరా చేసుకోరా, తీసుకో, ఫుల్ కుమ్మై. ఒకసారి తినాయి, ఒకసారి లడ్డు పెట్టుకో. ఎలా టేస్ట్ భలే ఎలా ఉంది, ఇది ఫ్రెండ్స్. ఈ తేనెపట్టు వీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.